సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారనేటువంటి స్పష్టమైన ప్రకటన వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే పిఠాపురం పైనే అందరి అటెన్షన్ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూసినా కానీ పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా వంగా గీత గెలుస్తుందా, 2009 మ్యాజిక్ రిపీట్ అవుతుందా, 2024లో కొత్త రికార్డు నమోదు కాబోతుందా, ఇదే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అనూహ్యంగా కాపు సంక్షేమ సేన యాక్టివిటీని ఒక 2 నెలల పాటు వైండప్ చేసి ఆ తర్వాత మళ్ళీ వెంటనే దాన్ని రివైవ్ చేసినటువంటి హరిరామ జోగయ్య గారు కాపు బలిజ సంక్షేమ సేనగా పేరు మారుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీల నియామకం కూడా చేసేశారు. సో ఈ కమిటీలకి సంబంధించినటువంటి అంశాన్ని అలా ఉంచితే కాపు బలిజ సంక్షేమ సేన తొలిసారిగా ఒక బహిరంగ ప్రకటన రిలీజ్ చేసింది. హరిరామ జోగయ్య గారు సంతకం పెట్టి మరీ రిలీజ్ చేశారు. ఇందులో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటి? ప్రధానంగా పిఠాపురం ఓటర్కి హరిరామ జోగయ్య చేసినటువంటి విజ్ఞప్తి ఏంటి? ఈ అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. హరిరామ జోగయ్య గారు రిలీజ్ చేసినటువంటి ఈ లెటర్ సారాంశాన్ని ఒకసారి చూస్తే, పిఠాపురం నియోజకవర్గ కాపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటర్లకు విజ్ఞప్తి, అంటే అందరికీ కూడా విజ్ఞప్తి చేశారు. సో అసలు ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ సంక్షేమ సేన రివైవ్ అయిన తర్వాత కొత్త సంక్షేమ సేనగా 2024లో మళ్ళీ రిజిస్టర్ చేశారు హరిరామ జోగయ్య గారు. గతంలో ఇక్కడ యాక్టివ్గా పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. హరిరామ జోగయ్య గారు చేస్తున్నటువంటి విశ్లేషణలపైన అభ్యంతరాలు చెబుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆయన ఆ సంక్షేమ సేనకి తిలోదకాలు ఇచ్చారు. తర్వాత కాపు బలిజ సంక్షేమ సేనతో సమగ్రమైనటువంటి మరొక రూపాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో మొదటి లెటర్ రిలీజ్ చేశారు. కాపు బలిజ సంక్షేమ సేన రిజిస్టర్డ్ 70/2024. ఈ సంవత్సరం కొత్తగా రిజిస్టర్ చేసినటువంటి సంస్థగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఆనరీ ప్రెసిడెంట్ బొలిశెట్టి సత్యనారాయణ, ఫౌండర్ ప్రెసిడెంట్ హరిరామ జోగయ్య. సో ఈ కమిటీని కూడా ఆయన ఇప్పటికే అనౌన్స్ చేసి పెట్టారు కాబట్టి మొత్తం ఆ కమిటీ పేరు మీద ఈ లెటర్, ఫస్ట్ లెటర్గా దీన్ని మనం చూడాలి. పిఠాపురం నియోజకవర్గ ఓటర్లకి సంబంధించినటువంటి విజ్ఞప్తి ఇది. సంవత్సరాల తరబడి, అంటే ఇది పదే పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవాలనేటువంటి అంశంతో హరిరామ జోగయ్య గారు చేస్తున్నటువంటి అనేక ప్రకటనల్లో భాగంగానే దీన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ ప్రకటన సారాంశంగా చూస్తే కనుక హరిరామ జోగయ్య గారు చెప్తున్నటువంటి వాదన, జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యూహాత్మక రాజకీయానికి అండగా ఉండాల్సినటువంటి సందర్భం ఇదే కాబట్టి పిఠాపురం ఓటర్లపైన ఎక్కువ బాధ్యత ఉంది అంటూ మొదటి లేఖని ఆయన సంధించారు. పిఠాపురం ఓటర్లు పవన్ కళ్యాణ్ని గెలిపిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేయాల్సిన సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సో ఇందులో ఉన్నటువంటి కీలకమైన అంశాలు ఒకసారి మనం పరిశీలిద్దాం. రైట్, ఇందులో ముఖ్యమైనటువంటి అంశం, దశల వారీగా రాజ్యాధికారం దక్కించుకోవడం అనేది సాధ్యమే అనేటువంటి విశ్వాసాన్ని హరిరామ జోగయ్య వ్యక్తం చేశారు. ఇది సాధించడం కోసం వారి వ్యూహాలు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి వ్యూహాల మాట నిజం అయితే వారిని మొదటి మెట్టు అయిన శాసనసభకి పంపించాల్సినటువంటి బాధ్యత పిఠాపురం ఓటర్లైన మీ అందరి చేతుల్లో ఉన్నమాట కూడా నిజం. అంచెలంచెలుగా దశల వారీగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ ముందు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఒక స్థానాన్ని పొందాల్సినటువంటి, రాబోయేటువంటి కొత్త ప్రభుత్వం ఏర్పడేటువంటి క్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయన ఒక కీలకమైన స్థానాన్ని అందుకుంటారు కాబట్టి ఇక్కడ ప్రజల ఆకాంక్షలకి ఆయన ఆలంబన మారతారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంచెలంచెలుగా దశల వారీగా అధికారాన్ని చేజిక్కించుకోవడం, మీ సంక్షేమానికి గట్టి పునాదులు వేయడం ఆయన వంతు అయితే వారిని నెగ్గించుకొని శాసనసభ్యుడిగా పంపడం మీ వంతు అని గ్రహించాలి. పవన్ కళ్యాణ్ ద్వారా మీ ఆశలు నెరవేరుతాయని నమ్మండి. ఆయనని శాసనసభ్యుడిగా అత్యధిక మెజారిటీతో నెగ్గించండి. ఆయన మీ గౌరవానికి ఏమాత్రం తగ్గకుండా తగిన హోదాతో కలిగినటువంటి పదవితో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో దర్శనమీయకుంటే నన్ను అడగండి అంటే ఒక స్పష్టత ఆయన ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి స్థానంలోకి వెళ్ళబోతారు కాబట్టి పిఠాపురం ఓటర్లు గెలిపించేటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంట. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం అమలుకి ప్రభుత్వంలో ఆయన ఒక పిల్లర్గా మారడానికి పిఠాపురం ప్రజలే ముఖ్య కారణం అని నిరూపించుకునేటువంటి సందర్భం ఇది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు, లాస్ట్ ఎలక్షన్స్లో 2 చోట్ల పోటీ చేసి కూడా ఓటమి పాలవడం, సొంత నియోజకవర్గంలోనే ప్రతికూలత ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఎలా చేస్తారనేటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఇప్పుడు పిఠాపురం ఒకే ఒక్క నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ 4 రోజుల పాటు క్యాన్వాసింగ్ నిర్వహించారు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు, ప్రజలతో ఇంటింటికి తిరిగేటువంటి ప్రయత్నం చేశారు.
అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు, జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో పర్యటనలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే ముందుగా అనకాపల్లిలో సభలు పూర్తి చేశారు. ఇక యలమంచిలి, తెనాలి ఇట్లా షెడ్యూల్ చేశారు. 10వ తేదీ నుంచి 9వ తేదీన మళ్ళీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ బస చేస్తున్నారు. అక్కడ ఒక ఇంటిని ఆయన తీసుకున్నారు, అక్కడ గృహప్రవేశం చేస్తున్నారు. ఆ ఇంటి నుంచే జనసేన పార్టీ కార్యకలాపాలన్నీ చక్కదిద్దే విధంగా అక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి స్థానికుడు అయ్యేందుకు కావాల్సినటువంటి అన్ని చర్యల్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. అందుకని ఇప్పుడు పిఠాపురం ఓటర్లు ఆ బాధ్యతని గుర్తెరిగి కనుక గెలిపిస్తే పవన్ కళ్యాణ్ రాబోయేటువంటి ప్రభుత్వంలో ఒక కీలక పాత్రధారి కాబోతారు. పిఠాపురానికి మరింత న్యాయం చేయడానికి, అభివృద్ధికి బాటలు వేయడానికి కూడా ఆస్కారం ఉంటుందనేటువంటి మాట హరిరామ జోగి ఈ లేఖ ద్వారా చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు హరిరామ జోగి గారు జనసేన పార్టీకి దూరంగా జరిగారు. ఆయన కుమారుడు వైసీపీలో చేరడం కూడా జనసేన పార్టీకి ఒక షాక్ ట్రీట్మెంట్ లాంటి అంశంగా అందరూ భావించారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి హరిరామ జోగి గారు మాత్రం చివరి వరకు పవన్ కళ్యాణ్కి అండగా నిలుస్తాననేటువంటి మాట చెప్పారు. ఆ క్రమంలోనే కాపు బలిజ సంక్షేమ సేన మొదటి లేఖగా పవన్ కళ్యాణ్ని గెలిపించండి అనేటువంటి విజ్ఞప్తితో ప్రజల ముందుకు వచ్చింది. ఇక పిఠాపురం ఓటర్ల రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.